వెల్కమ్ టు అవర్ ఛానల్. పూరి జగన్నాథుడికి చేతులు కాళ్ళు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ మీ వరకు చేరుతుంది. భారతదేశంలో పవిత్ర చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీకృష్ణుడు జగన్నాథుడు రూపంలో కొలువై ఉంటాడు. గర్భగుడిలో జగన్నాథుడితో పాటు ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని విగ్రహాలు సాధారణ దేవతామూర్తుల్లా కాకుండా చేతులు కాళ్ళు స్పష్టంగా లేకుండా అసంపూర్ణంగా కనిపించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యం చేస్తుంది. ఆ రూపం వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ దాగి ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్లపక్షంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 2026లో ఈ మహోత్సవం జూలై 16న ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 3 భారీ రథాలపై పూరి ప్రధాన ఆలయం నుంచి గుండిచ ఆలయానికి బయలుదేరుతారు. దివ్య యాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకుంటారు. పురాణాల ప్రకారం మాలవ దేశాన్ని పాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథుని కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం దేవతా విగ్రహాలను చెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ ఒక వృద్ధ శిల్పి రూపంలో రాజు వద్దకు వచ్చి తాను విగ్రహాలను తయారు చేస్తానని చెప్పాడు. అయితే ఆయన ఒక కఠినమైన షరతును పెట్టాడు. నేను 21 రోజుల్లో విగ్రహాన్ని పూర్తి చేస్తాను, కానీ ఆ సమయంలో నేను పనిచేసే తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తెరవకూడదు అని ఆయన షరతు పెట్టాడు. రాజు ఆ షరతుకు అంగీకరించాడు. మొదట్లో కొన్ని రోజులు గది లోపల నుంచి ఉలి సుత్తుల శబ్దాలు నిరంతరం వినిపించాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ శబ్దాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. అయితే లోపల ఉన్న శిల్పికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనన్న ఆందోళనతో పాటు పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం రాజును వెంటాడింది. చివరికి 21 రోజులు పూర్తి కాకముందే ఆయన తలుపు తెరిపించాడు. తలుపు తెరిపించిన వెంటనే అక్కడ ఉన్న వృద్ధ శిల్పి కనిపించలేదు. అదే సమయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు పూర్తిగా చెక్కబడకుండానే నిలిచిపోయినట్లు రాజు గమనించాడు. వాటికి చేతులు కాళ్ళు పూర్తిగా రూపుదాల్చలేదు. తాను చేసిన తొందరపాటు నిర్ణయానికి రాజు తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. అయితే ఆ సమయంలో ఒక దివ్య శరీరవాణి వినిపించి, ఇది నా సంకల్పమే, ఈ రూపంలోనే నన్ను ప్రతిష్ఠించి పూజించాలని ఆదేశించింది అని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి అదే అసంపూర్ణ రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఈ రూపం ద్వారా భగవంతుడు శరీర సంపూర్ణతను కాదు, భక్తి సంపూర్ణతను చూస్తాడనే సందేశం దాగి ఉందని ఆధ్యాత్మిక పండితులు భావిస్తున్నారు. అందుకే నేటికి పూరి జగన్నాథ్ ఆలయంలోని ఈ విభిన్నమైన విగ్రహాలు కోట్లాది మంది భక్తులకు భక్తి, విశ్వాసం, దైవ రహస్యాల ప్రతీకగా నిలిచాయి. పురాణాల ప్రకారం విశ్వకర్మ 21 రోజుల్లో విగ్రహాలు పూర్తి చేస్తానని చెప్పిన ఇంద్రద్యుమ్న మహారాజు గడువు ముగియకుండానే తలుపులు తెరవడంతో పని మధ్యలోనే ఆగిపోయింది. అందుకే విగ్రహాలు అసంపూర్ణ రూపంలో నిలిచిపోయాయని విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతల దివ్య శిల్పి అయిన విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చి ఈ విగ్రహాలను రూపొందించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నప్పటికీ జగన్నాథుడి విగ్రహాలను ఎందుకు పూజిస్తారు? ఇది దైవ సంకల్పం అని, భగవంతుడు బాహ్య రూపం కంటే భక్తి, విశ్వాసానికే ప్రాధాన్యం ఇస్తాడనే సందేశాన్ని ఈ రూపం సూచిస్తుందని భక్తులు నమ్మకంగా భావిస్తారు. ఇలాంటి త్వరిత ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.